9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎమ్మిగనూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలోని మౌలానా యూసుఫ్ సాబ్ను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్డిపిఐ పార్లమెంట్ అభ్యర్థి వారిస్ భాయ్, ఎమ్మిగనూర్ పట్టణ ఎస్డిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మౌలానా యూసుఫ్ సాబ్తో పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ డాక్టర్ మెహబూబ్ షరీఫ్ సాబ్, ఆంధ్రప్రదేశ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఇర్ఫాన్ భాయ్, జనరల్ సెక్రటరీ లతీఫ్ భాయ్, ఎస్డిపిఐ ఎమ్మిగనూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజీ ఖాదర్ సాబ్, జనరల్ సెక్రటరీ సర్దార్ భాయ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎమ్మిగనూర్ ప్రెసిడెంట్ ఆఫీస్ జహీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించి ప్రతి ఒక్క ఓటరు గుర్తించి మంచి అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. జాతీయ పార్టీ అయినటువంటి ఎస్డిపిఐ మరింత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మిగనూర్ నియోజకవర్గ ప్రజలు ఎస్డిపిఐ ఎంపీ మరియు ఎమ్మెల్యేలను గెలిపించాల్సిందిగా సూచించడం జరిగింది. ఎస్డిపిఐ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కృషి పట్టుదలతో ప్రజలకు సేవ చేస్తారని తెలియజేశారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మైనారిటీలకు మరియు వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితరులకు ఎటువంటి న్యాయం జరగలేదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మైనారిటీలతో పాటు ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికలలో ఎస్డిపిఐ పార్టీ గెలుపుకు పూర్తి స్థాయిలో నిరంతర కృషి చేస్తామని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తెలపడం ముఖ్య విశేషం. आज हमारे लिए एक बहुत बड़ी खुशी भी है क्योंकि जिस वक्त हमने 2012 विदेशों की शुरुआत की उस वक्त भास्कर जी के ऑपोजिट में कोई परिवार नहीं था तो 2007 में पकड़ा भास्कर किया और बड़ी मुश्किल से 5,000 वोटों से हारे थे 2007 भास्कर जी 5,000 वोटों से। इस दौर में एक बड़े आदमी से लड़ने के लिए भी अपोजिशन में कांग्रेस के बाद कोई मध्यम नहीं देंगे। आप मुसलमान बादशाह गरीब मुल्कान के ऊपर, गरीब लोगों के ऊपर ज्यादा से जंग लड़कों को मार मिलता नहीं, ये वैसी जंग